ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 818వ నామాన్ని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ నామం సత్యరూప అని అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సత్యరూపాయై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే సత్యమే రూపముగా కల తల్లి అని మనకు అర్థమవుతుంది. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని సత్యవ్రత అని కీర్తించుకున్నాం. ఈ నామంలో అమ్మవారు సత్యమే రూపముగా మనకు దర్శనమిస్తున్నారు. సత్యమే తన రూపముగా గల తల్లి ఈ లోకంలో సత్యాన్ని రక్షిస్తుంది. సత్యము అంటే నిన్న నిజమై నేడు మారిపోయే వస్తువు కాదు. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలలో నిలిచి ఉండేది, మారనిది, రూపు మార్చుకోనిది సత్యము అని అనబడుతుంది. అమ్మవారు ఈ కాలమునకు అతీతురాలు మరియు కాలస్వరూపంగా కూడా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండే తల్లిగా, సత్యమే రూపమైన తల్లిగా ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారు సత్కర్మ అంటే శ్రద్ధతో చేసిన కర్మకు సంతోషించు తల్లి, శాస్త్రవాక్యముల పట్ల శ్రద్ధ కలిగి ఆ వాక్యములను ఆచరించుట ధర్మముగా భావించే వారిని రక్షించు తల్లి అని చెప్పుకున్నాం. ఇక్కడ సత్కర్మ అమ్మ స్వరూపం అని చెప్పుకున్నాం. అమ్మవారు విధించిన విశ్వ నియమాలను ఆచరించడమే సత్కర్మ అవుతుంది. ఆ నియమాల స్వరూపంగా, ఆ నియమాలను ఆచరించే సత్కర్మ స్వరూపంగా అమ్మవారు ఈ నామంలో మనలను అనుగ్రహిస్తున్నారు. మరో అర్థంలో చెప్పుకుంటే పరబ్రహ్మమును సత్, చిత్, ఆనంద స్వరూపంగా వేదం వర్ణిస్తుంది. పరబ్రహ్మం అయిన శ్రీ లలితా పరమేశ్వరి సత్ స్వరూపంగా ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. సత్యము, జ్ఞానము, అనంతత్వము ఇవే అమ్మ స్వరూపాలు, పరబ్రహ్మ స్వరూపాలు. ఆ సత్ రూపంగా అమ్మవారు ఈ నామంలో మనలను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.